ఉపాధ్యాయుల సమస్యలపై టీచర్లు అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి యూఎస్పీసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి యూటీఎఫ్ జనరల్ సెక్రటరీ వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ మళ్ళీ ధర్నాకు పిలుపునిచ్చారు? ఇంతమందికి కూడా ధర్నా చేసిన పరిస్థితి గవర్నమెంట్ పిలిచి మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ మీరు ధర్నాకు పిలుపునివ్వడం ఏంటి? ఈరోజు రాష్ట్ర కేంద్రంలో ధర్నా జరగడం అనేది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ ధర్నా ఇవాళ ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం కాదు. 2 నెలల క్రితం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చాం. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన డిమాండ్లు అని చెప్పి 31 అంశాలతో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ ప్రకారం మొదటి దశగా మండల కేంద్రాల్లో తహసీల్దారులకు ప్రాతినిధ్యాలు చేశాం. ముఖ్యమంత్రి గారికి తహసీల్దార్ నుంచి ప్రాతినిధ్యాలు చేరినాయి. అట్లాగే రెండో దశ కలెక్టర్ల ద్వారా కూడా పంపించాం. అప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉంటే ఇవాళ ఈ ధర్నా జరగాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్నికల హామీతో ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ తుంగలో దొక్కుతూ ఇలా గత ప్రభుత్వం చేసిన విద్యారంగ విధ్వంసాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించదలుచుకుంది అనేది ఇవాళ మాకు స్పష్టంగా అర్థమవుతాం. ఇలా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం ఒక ఎత్తు అయితే, ఇవాళ ఉన్న బళ్లను కూడా నిలుపుకునే చర్యలో ఈ ప్రభుత్వం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పోవడం లేదు. అయితే ఒకటి, గత ప్రభుత్వం ఉపాధ్యాయ ప్రమోషన్లు బదిలీల మీద నిర్లక్ష్యం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంత చొరవ తీసుకున్నది, అందుకు ప్రభుత్వానికి అభినందనలు. కానీ అదొక్కటి సరిపోదు. మేము ఇవాళ డిమాండ్ చేస్తున్న వాటిలో 31 డిమాండ్లలో 17 డిమాండ్లు కేవలం బడుల బాగు కోసం సంబంధించినవి ఉన్నాయి. 14 మాత్రమే మా సర్వీస్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఆ 17 ప్రధానంగా ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, ప్రభుత్వ బళ్లను చూసే నాతుడు లేడు. ఎంఈఓ వ్యవస్థ, డిప్యూటీ వ్యవస్థ, డిఓల వ్యవస్థ పర్యవేక్షణను బలోపేతం చేయండి. బళ్ళు బాగా నడవాలంటే అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పి మేము ఉపాధ్యాయ సంఘాలుగా మేము కోరుతున్నాం. మరి ప్రభుత్వానికి ఏంటి ఆ భారం? ఇలా 33 జిల్లాలు చేసుకున్నారు మీ రాజకీయ ప్రయోజనాల కోసం. కానీ విద్యారంగానికి ఒరిగింది ఏంటి? ఇలా 33 జిల్లాల్లో 12 జిల్లాలకే రెగ్యులర్ డిఓలు ఉన్నారు. ఆ 12 డిఓ పోస్టుల్లో 4 రెగ్యులర్ అధికారులు, మిగతాళ్ళంతా ఏపీఎస్సీలే. మరి 33 జిల్లాల్లో 20 పైగా జిల్లాల్లో విద్యాధికారులు లేరు. 560 మండలాలకు ఎంఈఓలు లేరు. అసలు డిప్యూటీఓ పోస్ట్ అనేది ఒకటి ఉన్నది అనే వ్యవస్థ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ బాగుపడితే, వారి ద్వారా ప్రభుత్వ బళ్ళు బాగా నడిస్తే పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇలా మా గురించే కాదు, మధ్యాహ్న భోజన బిల్లులు ఎంత ఘోరం అంటే, డిసెంబర్లో చెల్లించాల్సిన బిల్లులు ఇవాళటి వరకు రాలేదు. ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నవంబర్ వస్తుంది. అంటే ఏడాది పొద్దు ఒక మధ్యతర చిన్న కూలీలు వాళ్ళు పాపం, వాళ్ళు డబ్బులు జేబుల నుండి పెట్టి భోజనం వండుతుంటే వాళ్ళ బిల్లులు చెల్లించడానికి చర్యలు లేవు. అందుకని ఇట్లాంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇవాళ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అధికారులకైనా అధికారం ఇవ్వండి, వాళ్ళ మీద దృష్టి పెట్టండి. మాకు విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి నేనే విద్యాశాఖను స్వయంగా పర్యవేక్షిస్తానన్నాడు. మేము సంతోషించాం. ఎందుకంటే ఇంకా 2వ అంతస్తు ఉండదు కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నప్పుడు ప్రతిదీ మా విద్యారంగానికి సంబంధించి పరిష్కారం అవుతుందని. కానీ ఇవాళటి వరకు ఏమైంది? 4-5 సార్లు సమీక్ష చేశారు. కానీ రిజల్ట్ ఏమవుతుంది అంటే, అధికారులు కూడా చిత్తశుద్ధి ఉండట్లేదు. విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నవాళ్ళు విద్యాశాఖ యొక్క పటిష్టత కోసం పనిచేయాల్సిన సందర్భంలో స్వచ్ఛంద సంస్థల్ని ఈ ప్రభుత్వ బళ్ళ మీద పెత్తనం వృద్ధి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వ బళ్ళు బాగుపడాలంటే ఈ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో స్వచ్ఛంద సంస్థల జోక్యం తగ్గాలి. అది తగ్గకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ బళ్ళను వాళ్ళు కబలించే పరిస్థితి వస్తూ ఉంది. ఇలా విద్యాశాఖకు స్వతంత్ర కార్యాచరణ లేదు. ఏ స్వచ్ఛంద సంస్థ వచ్చి ఏ ఆచరణ చూపిస్తే దాన్నే ఒక అడాప్ట్గా చేసుకుంటున్నారు. పోనీ అదేమన్నా సక్సెస్ అవుతుందా అంటే ఫెయిల్ అవుతుంది. మళ్ళీ 2 ఏళ్ళకి ఆ స్కీమ్ మార్చేసి కొత్త పేరుతో మళ్ళీకి వస్తున్నారు. అంటే 15 ఏళ్ళుగా విద్యారంగాన్ని పరీక్షలతో వేధిస్తూ నాణ్యత లేని విద్యగా మార్చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తుగడగా జరుగుతూ ఉంది. అందుకే ఇలా యూఎస్పీసీగా మేము చెప్తున్నాం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపండి. మేము ఇచ్చిన డిమాండ్ల మీద ఏ మేరకు పరిష్కారం అవుతాయో చెప్పండి. ఆర్థిక భారమైన డిమాండ్లు ఉంటే మేము కూడా వాటిని త్యాగం చేస్తాం, కొంతకాలం వాయిదా వేసుకుంటాం. కానీ ఆర్థికేతర డిమాండ్లు, బళ్ళు బాగు చేసే డిమాండ్లను పరిష్కరించడానికి చొరవ చూసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, గవర్నమెంట్ పరిస్థితి బాగాలేదంటారు, ఆర్థిక పరిస్థితి. మళ్ళీ ఎట్లా మీకు మళ్ళీ నమ్మకం ఉందా? మొన్ననే కేబినెట్ సమావేశంలో చెప్పారు నెలకి 700 కోట్లు బకాయిలు ఇస్తామని. ఇప్పటివరకు ఇవ్వలేదని చాలామంది ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు, మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తుందని మీరు ఆశిస్తున్నారా? స్పందించాల్సిందే. స్పందించకపోతే మా ఆందోళన ఉధృతం చేస్తాం. ఇలా ఉపాధ్యాయ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, పరిష్కరించాలనుకుంటే పెద్ద కోట్ల రూపాయల భారం అయ్యేవి కావు. కానీ ఆ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి లేదనేదే మాకున్న అభిప్రాయం. ఉంటే 20 నెలల పాటు కాలం కాదు. ఇది ఎందుకు ఆ మాట వల్ల సమస్య వస్తుంది? ఒక ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మార్చి 7వ తారీఖు నాడు మాతో ఒక సమావేశం పెట్టాడు. సమావేశం పెట్టి ఏం చెప్పాడు? అయ్యా,
గత ప్రభుత్వం చేసిన పాపాల కుప్ప, అప్పుల కుప్ప మాకు 500 కోట్లు 5,000 కోట్లు జమ చేసిపోయింది. మేము బకాయిలు ఉన్నాం, ఆ బకాయిలను త్వరలోనే తీరుస్తాం. నెలకు 500 కోట్ల ఏరియర్స్ రూపంలో విడుదల చేస్తామన్నారు. మార్చి నుండి ఇవాళ ఆగస్టు 5 నెలలు గడిచింది. 500 కోట్ల చొప్పున 2,500 కోట్లు విడుదల చేయాలి. కానీ ఇవాళ ఏమైంది? 180 కోట్ల మెడికల్ బిల్లులు రిలీజ్ అయినాయి, ఒక 125 కోట్ల జీపీఎఫ్ లోన్లు రిలీజ్ అయినాయి. అంటే 300 కోట్లు మరి తెలిసి మళ్ళీ 2,500 కోట్ల పైన ఇంకా విడుదల చేయాల్సిన వాటిని మీరు కూడా బకాయి పెడితే ఇవాళ 5,000 కోట్ల బకాయి కాస్త 12,000 కోట్లకు పెరిగింది. మేమేమంటున్నాం అంటే ఈ ప్రభుత్వానికి ఉద్యోగులకు ఇచ్చేవి డబ్బులేవి కూడా మీరు దయాదాక్షిణ్యాలతో ఇస్తున్నాయి కావు. ఇలా మేము పొందుతున్న అదనపు సౌకర్యాలు ఏమి అడగట్లేదు. నేను దాచుకున్న జీపీఎఫ్ డబ్బులకు నేను ఒక బాధ్యుడిగా సంవత్సరన్నర కింద జీపీఎఫ్ లోన్ పెట్టుకున్న 5 లక్షల కోసం. నా అకౌంట్లో 12 లక్షల బ్యాలెన్స్ ఉంది. నేను 5 లక్షలకు లోన్ పెట్టుకున్నా. నా డబ్బు సంవత్సరన్నర నుంచి ఇప్పుడు నాకు లోన్ లేదు. ఇది ఎవరి నా డబ్బును వాడుకొని నువ్వు అనుభవించే హక్కు నీకున్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, అధికారం ఉందని నాకు అడిగినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత కూడా నీకుంది కదా. ఇట్లా అనేక మంది ఉపాధ్యాయులు, నేను ఒక్కడనే ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది ఉపాధ్యాయులు తమ దాచుకున్న డబ్బులు జిఐఎస్ 25 ఏళ్ల సర్వీసు వరకు 30 ఏళ్ల సర్వీస్ వరకు నెలకు డిడక్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ కింద. ఆ ఇన్సూరెన్స్ ఇప్పుడు పీరియడ్ అయిపోయింది, దాని పాలసీ బాండ్ పీరియడ్ అయిపోయింది. ఇలా పాలసీ చెల్లించాలి, కానీ అలాంటిది ఏమీ లేదు. అంటే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చట్లేదని మేము అనుకోవట్లేదు. డబ్బులు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలు వేరే ఉన్నాయి. అందుకనే ఇవాళ ఉద్యోగ సంఘాలుగా జేఏసీ నాయకత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉధృతంగా సీరియస్గా పోరాటాలు చేయకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన కనీస బకాయిలు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇంకా దుర్మార్గంగా అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు మేము పోయినప్పుడు మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే, ఏంటండి గత ప్రభుత్వంలో 1వ తారీఖు కూడా జీతాలు రాలేదు కదా, వీళ్ళు 1వ తారీఖు జీతాలు ఇస్తుంది కదా ప్రభుత్వం అంటున్నారు. కానీ ఇవాళ నేను ఈ వేదిక ద్వారా ఒక చెప్తున్నాను, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఎస్, గత 4-5 నెలల నుండి ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? 010 శాలరీ కింద ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఉద్యోగులకు లేదా గవర్నమెంట్ ఎన్జిఓలకు ఇస్తున్నారు. కానీ ఇదే వ్యవస్థలో సగానికి పైగా ఉద్యోగులు కార్పొరేట్ థర్డ్ ఏజెన్సీస్ ఉన్నారు, లేదా అవుట్సోర్సింగ్ ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు? 20వ తారీఖు 25వ తారీఖు. ఇవాళటి కూడా ఈ రాష్ట్రంలో 5 నెలలుగా జీతాలు లేని ఉద్యోగులు ఉన్నారు. 3 నెలల నుంచి జీతాలు లేని ఉద్యోగులు ఉన్నారు. చిన్న ఉద్యోగులు 20,000 వేతనం, 18,000 వేతనం ఉన్న సిఆర్టీలకు 5,000 నుంచి 5 నెలలుగా జీతాలు లేదు. వాళ్ళు ఎలా బతకాలి? అంటే 1వ తారీఖు జీతం ఎవరికి ఇస్తున్నావు అంటే కొంతమందికి ఇచ్చేసి మొత్తం రాష్ట్రంగా చేస్తున్నామని చెప్పడం సరైనది కాదు. అందుకనే ఇక్కడ మీరు మేము కౌంటరు ప్రతి కౌంటర్ కాదు. మేము ఏమంటున్నామంటే ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలవండి, ఆ చర్చల్లో నిరూపణ చేసుకున్నాయి అమలు చేయగలిగే చెయ్యండి. ఇది మా డిమాండ్. కానీ ప్రభుత్వం ఆర్థిక భారం చూపించి, ఆర్థిక భారం ఉంటే అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. ముఖ్యమంత్రి గారు చెప్పారు గతంలో మేము పొదుపు చర్యలు పాటిస్తామని. ఎక్కడ కనబడట్లేదు పొదుపు చర్యలు. ఎక్కడ పడ్డా దుబారా, పేపర్ల రోజు అడ్వర్టైజ్మెంట్లు తగ్గలేదు. మరి ఇవన్నీ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకుంటే ప్రభుత్వాలు తగ్గితే ఉద్యోగులకు కోరికలు నెరవేరుతాయి. ఆ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము త్యాగం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తాం. మేము మా డబ్బులు కొంత మేము షేర్ చేసుకుంటామన్న హెల్త్ కార్డు ₹1 ప్రభుత్వం మీద అదనపు భారం లేదు. హెల్త్ కార్డు ఇవ్వడం లేదు. అందుకనే నిర్లక్ష్యము లేదా సమన్వయ లోపం, అధికారులకు పాలకులకు మధ్య సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ మాట నేను ఆరోపిస్తున్నానని ప్రభుత్వం భావించవచ్చు. కానీ హెల్త్ కార్డు విషయంలో హెల్త్ సెక్రటరీ దగ్గరికి పోతే ఒక మాట చెప్తుండు, హెల్త్ మినిస్టర్ ఒక మాట చెప్తుండు, ప్రభుత్వం ఒక మాట చెప్తుంది. అంటే ఇక్కడ సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. సమన్వయం పెంచుకోవాలి, సమస్య పరిష్కారం పట్ల చిత్తశుద్ధి పెంచుకోవాలి, ఉద్యోగులను ప్రశాంతంగా పనిచేయనియాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏంటి సార్ ఈ ధర్నా? ఏంటి అసలు ధర్నా? ఇంతకుముందుకు ధర్నాకు పిలుపునిస్తేనే గవర్నమెంట్ పిలిచి మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ పిలిచి మాట్లాడడానికైనా మీరు మళ్ళీ ధర్నా చేస్తున్నారు? పిలిచి మాట్లాడడానికని కాదు, మొత్తం సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేదాకా పోరాటం చేయాలనుకున్న ఉద్దేశంతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ గత నుంచి ఉద్యమిస్తున్నది. అయితే గత ప్రభుత్వం 9.5 ఏళ్ళు పరిపాలించి విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసింది. అయితే ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి మేనిఫెస్టోలో విద్యారంగానికి బాగా ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి అని, విద్యకు 15% నిధులు కేటాయిస్తా అని చెప్పేసి హామీ పడింది. ప్రతి గ్రామంలో తండాలో కూడా పాఠశాలలు ఓపెన్ చేస్తా అని చెప్పేసి హామీ పడింది. ఆ మేరకు ప్రజలు నమ్మి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం వచ్చి కూడా ఒక 2 సంవత్సరాల దాకా కాబోతున్నది. అయినా సరే మా సమస్యలన్నీ కూడా అట్లాగే పెండింగ్లో ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకి
వాళ్ళకి పర్యవేక్షణాధికారులు లేరు. ఇవాళ 33 జిల్లాలు ఉన్నాయి, 12 మంది డిఓలు పోస్టులు శాంక్షన్ అయి ఉన్నాయి. అందులో 6 డిఓలు మాత్రమే రెగ్యులర్ డిఓలు ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇన్ఛార్జ్ డిఓలు, జేడీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు డిఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు ఒక అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉండదు, బీఈడి ఉండదు. వాళ్ళకు స్కూల్ ఎట్లా పర్యవేక్షణ చేయాలి, క్లాస్ రూమ్ ఎట్లా పర్యవేక్షణ చేయాలి అనేటువంటి ఒక దానికి సంబంధించినటువంటి పరిచయాలు ఉండవు. అట్లాంటి వాళ్ళతో అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నది. ఇంకా ఘోరంగా లాస్ట్ మంత్ అయితే ఒక 3 డిఓలను జూనియర్ మన జేసీ స్థాయి అధికారులతోటి కలెక్టర్లు వాళ్ళు బాధ్యతలు తీసుకొని విద్యారంగాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎందుకు వస్తుంది అంటే చాలా కాలంగా కామన్ సర్వీస్ రూల్స్ అనేటువంటి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కామన్ సర్వీస్ రూల్స్ కనుక పరిష్కరిస్తే ఇక్కడ ఎంఈఓల దగ్గర నుంచి డిప్యూటీ డిఓలు అన్నీ కూడా, అట్లాగే డైట్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ అన్ని ప్రమోషన్లు కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్సీఆర్టీలో కూడా రెగ్యులర్ పోస్టులు ఇప్పుడు నిండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం వ్యవస్థలో ఉండేటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా నింపడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం దీన్ని ఎంత కావాలని దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ పైపెచ్చు ఇట్లా పర్యవేక్షణాధికారులను పెంచాల్సిన ప్రభుత్వం దానికి భిన్నంగా టీచర్లలోనే ఒక 2% మంది టీచర్లను పర్యవేక్షణలో చేయడం కోసం నియోగిస్తా అని చెప్పేసి అని ఉత్తర్వు తీసుకొచ్చింది. దాన్ని మేమంతా వ్యతిరేకించేసరికి తాత్కాలికంగా దాన్ని వెనక్కి తీసుకుంది తప్ప, అంటే టీచర్లనే పర్యవేక్షించడం అనేటువంటి ఒక ఎంత అశాస్త్రీయమైనటువంటి ఉత్తర్వు తీసుకొచ్చిందో దాన్ని బట్టి అర్థమవుతున్నది. రెండో వైపు బడిబాట కార్యక్రమం మన మేలో జరిపింది. బడిబాట కార్యక్రమం పూర్తి కాకముందుకే మన జీవో 25 అని చెప్పేసి అని రేషనేషన్ జీవో గతంలో ఇప్పుడు 2020లో కోవిడ్ సందర్భంలో ఆ జీవో తీసుకొచ్చింది. దాన్ని అట్లా పక్కన పెట్టిస్తే అప్పుడు ఉద్యమిస్తున్న వల్ల ఆ జీవో పక్కకు పోయింది. ఆ జీవోను మళ్ళీ తీసుకొచ్చి మేలో బడిబాట జరుగుతున్నది. పాఠశాలలో విద్యార్థులు పెరగరా చూడకముందుకే జూన్ 12 రీఓపెన్ కాగానే అక్కడ ఆ రోజు ఉన్నటువంటి స్ట్రెంత్ ప్రకారంగా టీచర్లను అడ్జస్ట్ చేయాలనేటువంటి ఒక ఉత్తర్వు తీసుకొచ్చింది. ఇట్లాంటి సమస్యలు కొన్ని సహజంగా ఏర్పడుతున్నటువంటి సమస్యలు, కొన్ని ప్రభుత్వం కావాలని తీసుకొస్తున్నటువంటి సమస్యలు, ఈ మొత్తంగా ఈ సమస్యలన్నీ పేరుకుపోవడం వల్ల ఒక 31 డిమాండ్లను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ చార్ట్అవుట్ చేసి ప్రభుత్వం ముందల ఉంచింది. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర నుంచి స్పందన లేదు. అందుకని ఈరోజు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం. నిజానికి 2024 మార్చి నుంచి రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రిటైర్ పెన్షనరీ బెనిఫిట్స్ రావట్లేవు. అట్లా పెన్షనరీ బెనిఫిట్స్ రాకపోవడం వల్ల దాదాపు ఒక 4-5 ఒత్తిడికి లోనై గుండెపోటుతో మరణించారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు పట్టుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఈ వ్యవస్థ పోవాలి. దీనికోసమని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ సమస్యల్ని అడ్రస్ చేయాలి. నాయకత్వాన్ని పిలిచి చర్చిస్తే మాట్లాడితే విషయం తెలుస్తుంది. కానీ ప్రభుత్వం మొండిగా వేసి ధర్నాలు చేసుకున్నా ఏం చేసుకున్నా మాకే సంబంధం లేదనేటువంటి ధోరణితో వదిలేస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం నడిపించేటువంటి పెద్దలకి ఇది సరి విధానం కాదు. వెంటనే చర్చలకు పిలవాలి, డిమాండ్లను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా ఏ రూపంలోనైనా సరే పోరాటం చేస్తామని చెప్పేసి యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా తెలియజేస్తున్నాను.